బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కులో పడ్డారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మండలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కౌన్సిల్కు వెళ్లి ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసినట్టుగా ఉంటుందంటూ మాట్లాడారు. అమ్మకాలు ఒప్పందాలు చేయాలనిపిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండలి చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రేవంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. చైర్మన్ గుత్తాకు ఫిర్యాదు చేశారు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి. ఈ ఫిర్యాదుపై చైర్మన్ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. కౌన్సిల్కు వెళ్తే ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసినట్టుగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అమ్మకాలు ఒప్పందాలు చేసినట్లు అనిపిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండలి చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు తమను దిగజార్చే విధంగా ఉన్నాయని, మండలి గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయంటూ చైర్మన్ గుత్తాకు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి లాంటి మండలి సభ్యులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై మండలి చైర్మన్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటీవల ముఖ్యమంత్రి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మండలికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమవుతున్నాయి. కౌన్సిల్కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎట్లాంటి వివాదం నెలకొంది, దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా రేజ్ అయింది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగా కూడా ఇది కాస్త డిఫరెంట్ సంబంధించినటువంటి అంశం. ఒక ప్రైవేట్ ఛానల్లో రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ మండలి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే. దాంట్లో ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. అయితే అవంతా కూడా మండలి సభ్యులని, మండలి చైర్మన్ని కించపరిచేలా ఉన్నాయి వ్యాఖ్యలు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ భావించడంతో కంప్లైంట్ చేయడం జరిగింది. అదంతా కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. దీనిపైన మీరు చర్య తీసుకోవాలి, ఈ అంశాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి అంటూ కంప్లైంట్ చేశారు. అసలు మండలి అనేటువంటిది ఇరానీ కేఫ్ చాయ్ దుకాణం లాగా ఉంది. అందులో కూర్చుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటట్టు కొనుగోలు వ్యవహారాలు, అమ్మకం వ్యవహారాలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను పోయినప్పుడు నాకు అట్లా అనిపించింది అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నర్కి సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానానికి సంబంధించి ఆయన మండలికి కూడా హాజరు కావడం జరిగింది. ఇటు శాసన సభలో దీనికి సంబంధించిన ధన్యవాద తీర్మానం అయిపోయిన తర్వాత మండలి కూడా హాజరయ్యారు. అది సాంప్రదాయంగా వస్తూ ఉంది. రెండు సభల్లో కూడా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రసంగిస్తారు. అక్కడ చాలాసేపు మాట్లాడారు, వాదోపవాదాలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారితో వాగ్వాదం కూడా జరిగింది. వారు చేసినటువంటి క్వశ్చన్స్కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మండలి శాసనసభలో రెస్పాండ్ అవుతూ కొన్ని కామెంట్లు కూడా చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి పిలుపునిస్తామన్నారు. కాళేశ్వరం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి అంశాలపైన. సో ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూర్చొని మండలికి సంబంధించినటువంటి ఎట్లా శాసనసభలో మెజారిటీ ఉంది, మీకు 64 స్థానాలు ప్లస్ ఒకటి మిత్రపక్షం కలుపుకుంటే 65 స్థానాలు ఉన్నాయి, కానీ మండలిలో మీకు పూర్తిస్థాయి మెజారిటీ లేదు అనేటువంటిది వచ్చినటువంటి క్వశ్చన్కి రెస్పాండ్ అవుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యానం చేశారు. ఏమని అంటే అట్లా ఛాయ్ దుకాణంలో కూర్చున్నట్టుంది, ఇరానీ ఛాయ్ కేఫ్లో కూర్చున్నట్టుంది, ఆడ రాజకీయ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలను, అమ్మే వ్యవహారాలను చూసినట్టు అనిపించింది అనేటువంటి వ్యాఖ్య చేశారు. ఇది పూర్తిగా కించపరిచినట్టుగా దాని మండలిని, శాసన మండలిని, శాసన మండలి చైర్మన్ను, పూర్తిగా తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉంది అనేటువంటిది వీళ్ళు కంప్లైంట్ చేశారు. చర్యలు తీసుకోండి. మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ రకమైన చర్య తీసుకుంటారు, అసలు దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి ఇట్లాంటి కంప్లైంట్ రైజ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. సో ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీదనే చర్యలు తీసుకోవాలి అనేటువంటిది మండలి సభ్యులు కంప్లైంట్ చేయడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. మరి ఈ అంశం పైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి గౌరవాన్ని దిగజార్చినట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టుగా అక్కడ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో నిజంగా అంటే ఒక ప్రజాప్రతినిధుల సభను, ఒక పెద్దల సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి, సరే వ్యక్తిగత వ్యాఖ్యలు అనుకొని ఆయన సమర్థించుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఎట్లాంటి, దీనికి సంబంధించి చైర్మన్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే సరే ఇది ఒక చర్చకు దారితీసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి?
నిజంగా ఇది ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలోనే ఇట్లాంటికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం అనేటువంటిది ఒక మొదటి కేసు. దీనికి సంబంధించి మరి చైర్మన్ ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించినటువంటి దానిపైన మరి అయినా వివరణ కోరుతారా, దీనిపైన ఏం చేస్తారు అనేటువంటిది ఎక్కడ ప్రకటన చేస్తారా ఏమన్నా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి మన వివరణ కోరుతూ మండలి నుంచి ఏమైనా ముఖ్యమంత్రికి ఏమైనా వివరణ కోరుతూ ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మండలి చైర్మన్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి పదవి కాబట్టి ఆయన చైర్ని కించపరిస్తే ఓవరాల్గా శాసన మండలిని కించపరిచినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ పెద్దల సభ వివిధ మార్గాల ద్వారా నామినేట్ అయిన వచ్చినటువంటి వాళ్ళు, గవర్నర్ కోటా కింద వచ్చినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే కోటాలో వచ్చినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో వచ్చినటువంటి వాళ్ళు, వివిధ రీజన్స్తో అంటే సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళు, వివిధ కళాత్మకత కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వారంతా కూడా గౌరవప్రదంగా వచ్చేటువంటి సభ అది శాసన మండలి సభ. సో కాబట్టి అట్లాంటి ప్లేస్కి వచ్చినటువంటి వారందరినీ కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనేటువంటి దానిపైన. మరి మండలి చైర్మన్ ఎట్లా రెస్పాండ్ అవుతారు చూడాలి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దానిపైన కంప్లైంట్ చేశారు భానుప్రసాద్ కావచ్చు, వాణి గారు కావచ్చు. అలాగే దీన్ని ఎట్లా ఉంటుందనేది తెలియదు. మొదటిసారి ఇలాంటి కంప్లైంట్ చేయడము ప్రతిపక్షాలు రైట్ ముఖ్యమంత్రి మీద అనేటువంటిది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. కౌన్సిల్కి వెళ్తే ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసినట్టుగా ఉంటుంది, అమ్మకాలు ఒప్పందాలు చేసినట్లు అనిపిస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఈ ఫిర్యాదుపై చైర్మన్ ఎలా స్పందిస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. సో ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీదనే చర్యలు తీసుకోవాలి అనేటువంటిది మండలి సభ్యులు కంప్లైంట్ చేయడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. మరి ఈ అంశం పైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి గౌరవాన్ని దిగజార్చినట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టుగా అక్కడ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో నిజంగా అంటే ఒక ప్రజాప్రతినిధుల సభను, ఒక పెద్దల సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి సరే వ్యక్తిగత వ్యాఖ్యలు అనుకొని ఆయన సమర్థించుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఎట్లాంటి దీనికి సంబంధించి చైర్మన్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే సరే ఇది ఒక చర్చకు దారితీసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఇది ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలోనే ఇట్లాంటికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం అనేటువంటిది ఒక మొదటి కేసు. దీనికి సంబంధించి మరి చైర్మన్ ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించినటువంటి దానిపైన మరి అయినా వివరణ కోరుతారా, దీనిపైన ఏం చేస్తారు అనేటువంటిది ఎక్కడ ప్రకటన చేస్తారా ఏమన్నా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి మన వివరణ కోరుతూ మండలి నుంచి ఏమైనా ముఖ్యమంత్రికి ఏమైనా వివరణ కోరుతూ ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మండలి చైర్మన్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి పదవి కాబట్టి ఆయన చైర్ని కించపరిస్తే ఓవరాల్గా శాసన మండలిని కించపరిచినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ పెద్దల సభ వివిధ మార్గాల ద్వారా నామినేట్ అయిన వచ్చినటువంటి వాళ్ళు, గవర్నర్ కోటా కింద వచ్చినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే కోటాలో వచ్చినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో వచ్చినటువంటి వాళ్ళు, వివిధ రీజన్స్తో అంటే సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళు, వివిధ కళాత్మకత కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వారంతా కూడా గౌరవప్రదంగా వచ్చేటువంటి సభ అది శాసన మండలి సభ. సో కాబట్టి అట్లాంటి ప్లేస్కి వచ్చినటువంటి వారందరినీ కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనేటువంటి దానిపైన. మరి మండలి చైర్మన్ ఎట్లా రెస్పాండ్ అవుతారు చూడాలి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దానిపైన కంప్లైంట్ చేశారు భానుప్రసాద్ కావచ్చు, వాణి గారు కావచ్చు. అలాగే దీన్ని ఎట్లా ఉంటుందనేది తెలియదు. మొదటిసారి ఇలాంటి కంప్లైంట్ చేయడము ప్రతిపక్షాలు రైట్ ముఖ్యమంత్రి మీద అనేటువంటిది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. కౌన్సిల్కి వెళ్తే ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసినట్టుగా ఉంటుంది, అమ్మకాలు ఒప్పందాలు చేసినట్లు అనిపిస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఈ ఫిర్యాదుపై చైర్మన్ ఎలా స్పందిస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.